మిగతా డీటెయిల్స్ చూస్తే ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసిన ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు. పవన్ భేటీతో ఏపీ రాజకీయాలు అనూహ్యంగా మారిపోయాయి. అయితే అంబటి ఎందుకు పవన్ను కలిశాడు అనేది ఇంకా క్లారిటీ రాలేదు. కాగా అంబటి జనసేనలో చేరతారని జోరుగా ప్రచారం సాగుతోంది. అర్ధగంట క్రితం నుంచి చర్చలు కొనసాగుతున్నాయి. మొత్తానికి పవన్ వైపు మళ్లారు అంబటి రాయుడు. డీటెయిల్స్ మా ప్రతినిధి అడిగి తెలుసుకుందాం శ్రీనివాస్ని. అయితే శ్రీనివాస్ చెప్పండి, మొన్నటి వరకు వైసీపీలో ఉన్న అంబటి రాయుడు సడన్ గా టికెట్ విషయంలోనే బయటకు వచ్చినట్టుగా మనకు సమాచారం అందుతోంది. కానీ కూడా ఇప్పుడు జనసేనలోకి వెళ్తున్నారు అంటే కేవలం టికెట్ ఆశించే అనుకోవాలా? మౌనిక, ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలో వలసలు ఊపందుకున్నాయి. కొద్దిసేపటి క్రితం ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో ప్రత్యేకంగా భేటీ కావడం జరిగింది. ముఖ్యంగా చూసినట్లయితే కనుక గత 10 రోజుల క్రితం వైసీపీ అయినటువంటి అంబటి రాయుడు వారం తిరగకుండానే వైసీపీ నుంచి క్విట్ అవుతున్నట్లు కూడా తన ట్విట్టర్ ద్వారా ప్రకటన విడుదల చేసి రాజకీయాలకు దూరంగా ఉన్నారంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. ఈ రోజు ఉదయం అనూహ్యంగా జనసేన పార్టీ కార్యాలయం మంగళగిరికి వచ్చి పవన్ కళ్యాణ్ తో భేటీ కావడం జరిగింది. ప్రస్తుతం ఇప్పటికీ కూడా సుమారు 1:15 నుంచి పవన్ కళ్యాణ్ తో ప్రత్యేకంగా చర్చిస్తున్నారు. బయటికి వచ్చిన తర్వాత ఏం ఆశించు కనుక అంబటి రాయుడు సొంత జిల్లా గుంటూరు జిల్లాలో పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం, గుంటూరు పార్లమెంటు, ఈ రెండింటిలో ఒక చాట నుంచి రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున అంబటి రాయుడు పోటీకి దిగుతారంటూ కూడా ప్రచారం జరుగుతుంది. అయితే ముఖ్యంగా చూస్తే అంబటి రాయుడు అభిమానులు, అదేవిధంగా జనసేన పార్టీ కార్యకర్తలంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తారు. ప్రముఖ క్రికెటర్ గా ఉన్నటువంటి అంబటి రాయుడు పవన్ కళ్యాణ్ తో భేటీ కావటము, జనసేనలోకి రావటము ఆహ్వానించే విషయం అంటూ కూడా వాళ్ళు చెబుతున్నటువంటి పరిస్థితి. అయితే మారిన రాజకీయాల దృష్ట్యా ప్రతి ఒక్కరు కూడా ఎన్నికలకి తక్కువ సమయం ఉన్న నేపథ్యంలో టికెట్ కన్ఫర్మ్ అయితేనే పార్టీలు వలసలు ఊపందుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కానీ వైసీపీ చెల్లి 10 రోజులు కూడా ఉండకుండా మరలా ఈ రోజు హఠాత్తుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని కలవటం పట్ల కూడా ప్రతి ఒక్కరు కూడా చర్చించుకున్నారు. ఏంటి అంబటి రాయుడు ఇలా చేంజింగ్ ఏంటి అనేది కూడా ప్రతి ఒక్కరు ప్రతి చోట కూడా చెబుతున్నటువంటి పరిస్థితి జరిగింది. అయితే ముఖ్యంగా చూసినట్లయితే కనుక కాపు అయితే శ్రీనివాస్, ప్రస్తుతం ఇప్పటికే వైసీపీలో జాయిన్ అయిన టైంలో ఖచ్చితంగా జగన్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు నచ్చి, ఆయన పరిపాలన నచ్చి దానిలో చేరని చెప్పారు. బట్ ఇప్పుడు జనసేన వైపు మళ్ళారు కదా, ఇప్పుడేం చెప్తున్నారు? కేవలం భేటీ ప్రస్తుతం చూసినట్లయితే కనుక 1:15 నుంచి అంబటి రాయుడు పవన్ కళ్యాణ్ తో భేటీ కావడం జరిగింది. బయటికి వచ్చిన తర్వాత ఆయన చెప్పదలుచుకున్న విషయాలు క్లియర్ గా చెప్పడానికి కూడా సిద్ధమవుతారు. అంటే వైసీపీలో ఏం జరిగింది, లేదు జనసేన అధినేతను ఎందుకు కలిశారు, రానున్న రోజుల్లో రాజకీయాల్లో ఆయన ప్రభావితం, అంటే రాజకీయాల్లో ఆయన ఏ విధంగా ముందుకెళ్ళిపోతాడు ఏంటి అనేది కూడా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం చూస్తున్నట్లయితే కనుక గుంటూరు పార్లమెంటు, అదేవిధంగా పొన్నూరు, ఈ 2 నియోజకవర్గాల మీదనే అంబటి రాయుడు కాన్సన్ట్రేట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ యువర్ డీటెయిల్స్.